మెదక్ పార్లమెంట్ సభ్యులు మాధవనేని రఘునందన్ రావుపై సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తోందని బీజేపీ కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు బైండ్ల సత్యనారాయణ మండిపడ్డారు. బుధవారం రోజున మెదక్ ముదిరాజ్ మహాసభ సంఘం జిల్లా అధ్యక్షులు బైండ్ల సత్యనారాయణ మెదక్ జిల్లా కేంద్రంలో స్థానిక ఐబీ అతిథి గృహంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఇస్నాపూర్లో ఎంపీ రఘునందన్ రావు బీఆర్ఎస్ పార్టీకి వేశారని బద్నాం చేస్తున్నారని ఆరోపించారు. నీలం మధు కావాలని ఎంపీపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. అందరికీ నమస్కారం, మీడియా మిత్రులకు నమస్కారం. ముందుగా ఏదైతే ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న రాజకీయ పరిణామాల దృష్ట్యా మన గౌరవనీయులు మీద ఎంపీ రఘునందన్ రావు మీద వస్తున్న ఆరోపణలు పూర్తి నిందలు అవన్నీ పూర్తిగా అవాస్తవం, అబద్ధం, అపోహలు ఎవరు నమ్మకూడదు. నేను కూడా ఒక ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన బిడ్డనే. నా మీద నమ్మకంతో మన గౌరవనీయులు ఎంపీ రఘునందన్ రావు గారు బీఫామ్ ఇచ్చి బీజేపీ పార్టీ తరఫున పోటీ చేయడానికి బీఫామ్ ఇచ్చి నా యొక్క వార్డుకు వచ్చి నా కోసం ప్రచారం చేసి ఢిల్లీలో తిరిగి ప్రచారం చేయడం జరిగింది. నా యొక్క గెలుపు కొరకు డైలీ నాకు ఫోన్లు చేసి డైలీ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం జరిగింది. గెలిచిన తర్వాత కూడా మమ్మల్ని కడుపులో పెట్టుకొని చూడడం జరిగింది. బయట జరుగుతున్న ముచ్చట్లు ఏవైతున్నాయో అవన్నీ పూర్తిగా అవాస్తవం. మేము వాటిని ఖండిస్తున్నాం. మాకు ఏ విధమైన అన్యాయం జరగలేదు. మాకు పార్టీ మీద రఘునందన్ రావు గారి మీద పూర్తి విశ్వాసంతో మేము ఉన్నాం. జై ముదిరాజ్. జై ముదిరాజ్. మొన్న ఏదైతే మున్సిపల్ ఎలక్షన్లు జరిగినాయో ఆ ఎలక్షన్లల్లో బీజేపీ కాంగ్రెస్ వర్సెస్ నడిచినాయి, బీఆర్ఎస్ వర్సెస్ నడిచినాయి. కాబట్టి ఈ ఎంపీ గారిని మరి ఎవరు బదనాం చేయాలని చెప్పి ఇస్మాపూర్ కాడ నీలం మధుకు ఓటు వేయలేడు, కాంగ్రెస్కు ఓటేసిండు, కాంగ్రెస్కు ఓటు వేయకుండా బీఆర్ఎస్ ఓటేసిండు ఇట్లా అని చెప్పేసి వాళ్ళు ప్రచారం చేయడం నీలం మధుకు ఎంతవరకు సమావేశం కాదు ఇది. అయితే పార్టీ పరంగా నువ్వు కాంగ్రెస్ ఉన్నావు, ఎంపీ గారు బీజేపీలో ఉన్నాడు, పార్టీనే చూడాలి. ఇలా ముదిరాజులు ఎందుకు వస్తున్నారు అనేది కూడా మాకు అర్థమైంది. నేను కూడా ఒక ముదిరాజ్ సంఘం జిల్లా అధ్యక్షుడినే. మనం కూడా గతంలో బీజేపీలోకి అందరినీ వలసలు అడిగినాం. వచ్చిన వాళ్ళందరికీ కూడా మనము ఎమ్మెల్యే టికెట్లు కూడా ఇవ్వడం జరిగింది. బీజేపీ పార్టీలో, కాంగ్రెస్ పార్టీలో కూడా అంతగానం ఇవ్వలేరు. బీఆర్ఎస్ పార్టీలో కూడా మన గతంలో కూడా మేము కూడా బీఆర్ఎస్ పార్టీలో కూడా చూసినాం. కాబట్టి ఇవాళ బీజేపీ పార్టీ రఘునందన్ రావు బీజేపీ అధిష్టానం కూడా ముదిరాజులను బీసీ బిడ్డలను సంఖ్యలో పెట్టుకున్న పార్టీ ఏది ఉంది అని అంటే ముదిరాజు మన బీజేపీ పార్టీ ఉంది. కాబట్టి బీజేపీ పార్టీ వ్యక్తిగతంగా పార్టీలను పక్క పెట్టి వ్యక్తిగతంగా మన సంఘాలను కానీ ముదిరాజులను కానీ ఇలా రాగొద్దని చెప్పేసి నేను నా ముదిరాజు మిత్రులకు, నా ముదిరాజు సోదరులకు అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నా. ఈ రఘునందరావు దుష్బొమ్మ దగ్ధం చేయడం కానీ, ముదిరాజులను తీసుకొచ్చి ఇలా మధ్యలో లాగి కుల సంఘాలను ప్రెస్ మీట్లు పెట్టడము, ఓయూ పిల్లలు కూడా రోడ్ల మీదకి వచ్చి ముదిరాజు ఒక అన్యాయం చేసిండు రఘునందన్ రావు అని చెప్పేసి దిష్టి బొమ్మలు దగ్గర ఎంతవరకు సమావేశం కాదు. అయ్యా పార్టీలు ఉన్నాయి, వ్యక్తిగతంగా ఉంది. మరి ముదిరాజుగా ఇంత మా మెదక్ల 45,000 ఓట్లు ఉంటే ఒక ముదిరాజు బిడ్డకు ఎమ్మెల్యే టికెట్ ఇస్తే ఏం చేసిర్రు, ఎన్ని ఓట్లు పడ్డాయి? ఇట్లా మనం చెప్పుకుంటూ పోతే కూడా చాలా ఇబ్బందులకు గురవుతాం మనం. కాబట్టి నేను ఒకటే నా ముదిరాజ్ బంధువులకు, ముదిరాజ్ అన్నదమ్ములకు అందరూ కూడా ఇలా ఎంపీ గారిని ఏమి మాత్రం ప్రోత్సాహం ఉండదు. ఆయన పార్టీ వ్యక్తిగతంగా వాళ్ళిద్దరూ ఎంపీగా నిలబడరు కాబట్టి వ్యక్తిగతంగా నెయ్యాడు ఓటు. దాంట్లో మనకెందుకు ఇన్వాల్వ్ అవుతున్నాము ఇలా నాకు కూడా అర్థమవుతలేదు. కాబట్టి మిత్రులారా, ముదిరాజ్ బంధువులారా, మీరు ఎక్కడ కూడా అపోలు నమ్మొద్దు. ప్రచారాలు వాళ్ళు చేస్తున్నారు, కావాలని చెప్పి ఓళ్ళు పిలిస్తే వాళ్ళ దగ్గర ప్రెస్ మీట్లు పెడుతున్నారు. కాబట్టి అట్లా కాకుండా ఒక న్యాయబద్ధంగా మీరు ఆలోచన చేయండి. మనం ఏమంటున్నామంటే పార్టీలు, ఆ పార్టీలో ముదిరాజులు ఉన్నారు, ఈ పార్టీలో ముదిరాజులు ఉన్నారు, ఇంకా వేరే పార్టీలో కూడా ముదిరాజులు ఉన్నారు, అన్ని పార్టీలో ముదిరాజులు ఉన్నారు. గతంలో కూడా చెప్పినాం, ఏ పార్టీ రూలింగ్ ఉంటే కూడా ఆ పార్టీతోటి పనులు చేపించుకోవాలని చెప్పినాం. సంఘాలలో పిలుపునిచ్చినాం మనం. ఏ పార్టీకి అతీతంగా కాకుండా అన్ని పార్టీలకు అతీతంగా ఏ పార్టీలో ఉన్నా ఆ పార్టీలకు కూడా టికెట్లు ఇవ్వాలి. బీఆర్ఎస్లో ఉన్నా మన ముదిరాజు బిడ్డలకు ఇవ్వాలి, కాంగ్రెస్ ఉన్నా మన ముదిరాజు బిడ్డలకు ఇవ్వాలి, బీజేపీ ఉన్నా ముదిరాజు బిడ్డలకు ఇవ్వాలని చెప్పి కొట్లాన్నాం. అదేవిధంగా ఇప్పుడు కూడా మనము ఏ పార్టీ ఉన్నా అందరు మనవులే కాబట్టి ఒక్క వ్యక్తిగతంగా తీసుకోకండి, ఎంపీ గారి మీద తీసుకోకండి. ఎంపీ గారు ఒక ఎంపీ మెదక్ ఎంపీ అయినా ఆయనకు నచ్చిన పని చేస్తాడు. ఆయన చేసేదేమది, ఆయనకు పార్టీ పరంగా ఓటేసుకుండు. ఇప్పుడు మాకు బద్ధశత్రువు ఏముంది అంటే మాకు కాంగ్రెస్ ఉంది కదా, కాంగ్రెస్ ఓటేయాలని ఏముందన్న మనకు
కాకపోతే మీ అబ్బోలు ఏంటి అంటే అక్కడ వేస్తే మా ముదిరాజ్ బిడ్డ చైర్మన్ అవుతుండే అని ఉండదు. అది మాకు కూడా బాధ ఉంది, మాకు కూడా ముదిరాజ్ బిడ్డ కాలేడని మాకు కూడా బాధ ఉంది. కానీ నా వ్యక్తిగత విషయం, దాన్ని ముదిరాజ్ దృష్టి బొమ్మ దగ్ధం చేయడం మాత్రం మంచిది కాదు ఇది. కాబట్టి నా ముదిరాజ్ బంధువులకు అందరూ కూడా పేరున విన్నపం చేస్తున్నా. గతంలో కూడా మీరు చూసిరు, కేసీఆర్ గారు ఈటెల రాజేందర్ను బయటకు నొక్కితే ఆయన కోసమే మేము 6 నెలలు అలా పనిచేయడం జరిగింది. మాకు జాతి మీద ప్రేమ ఉన్నది, మేము ఎవరికి కించపరుస్తలేము, మీరు వేరే మనసులు పెట్టి చూడొద్దు. కాబట్టి ఎంపీ గారి మీద ఇక బంద్ చేసుకోండి అని నా మిత్రులకు అందరికీ కూడా పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.